ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనాలండి. ఆ దేవాది దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినమును మనకు అనుగ్రహించి ఆ కృపమైన వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుని ముందుకెళ్తామండి. ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాక్యంను మనం ధ్యానించుకుందాము. ఫల వృక్షములు ఫలములిచ్చును, భూమి పంట పండును, వారు దేశంలో నిర్భయముగా నివసింతురు. నేను వారి కాడి కట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందురు అని దేవాది దేవుడు ఈరోజు మనకు వాగ్దానం అనుగ్రహిస్తున్నారండి. హెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 27వ వచనమును దేవుడు ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నారు. 27వ వచనంలో ఫలవృక్షములు ఫలములిచ్చును, భూమి పంట పండును, వారు దేశంలో నిర్భయముగా నివసింతురు. నేను వారి కాడికట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందురు అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడండి. చక్కటి వాక్యం కదా. ఫలవృక్షములు ఫలములిచ్చును అంటే, ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఎంతకాలం నా ఈ జీవితంలో కష్టాలు ప్రక, ఎంతకాలం నాకు ఈ శ్రమలు, శోధనలు, కరువులు, ఏ విషయంలో కూడా నేను ఓడిపోతున్నాను, ఏ విషయంలో కూడా నాకు నెమ్మది లేదు, ఏ స్థితికి కూడా నేను ఎదురు చూసిన విజయ మార్గంలో నేను నడిపించలేకపోతున్నాను. నేను అనుకున్నది ఒకటి, జరుగుతున్నది ఇంకొకటి, చూస్తున్నది ఒకటి, ఎదురు చూస్తున్నది ఒకటి, నా ముందుకు వస్తున్నది ఇంకొకటి, నేను అడుగుతున్నది ఒకటి, కానీ నేను అడగనిది ఇంకొకటి వస్తుంది. ఏంటి ప్రభా నా ఈ పరిస్థితి అని ప్రియ దేవుని బిడ్డ, దేవుని పాద సన్నిధిలో నువ్వు మొరపెడుతూ కన్నీరు కారుస్తూ ఏడుస్తున్నావు కదా. ఈరోజు దేవుని ఇంతకు వచ్చి నీకు జవాబిస్తున్నాడమ్మా. ఆయన ఈ వాక్యాన్ని మొదలు పెట్టడమే ఆయన అంటున్న మాట. ఫలవృక్షములు ఫలములనిచ్చును, భూమి పంట పండును, వారు దేశంలో నిర్భయముగా నివసింతురు. ఫలవృక్షములు ఫలములనిస్తుంది, భూమి పంట పండును, వారు దేశములో నిర్భయముగా నివసింతురు. ఆ తర్వాత నేను వారి కాడి కట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపించెదను అని దేవుడు సెలవిస్తున్నాడండి. కాబట్టి ఆయన చెప్తున్నటువంటి మాట, భూమి పంటలనిచ్చును, ఫలవృక్షములు ఫలములనిచ్చును, ఆ తర్వాత వారి దేశంలో నిర్భయముగా నివసించెదరు. ఇందాక అన్నాడు కదా, ఏ కష్టము, ఏ సుఖం, ఏ బాధలో, ఇరుకు ఇబ్బందుల్లో, కరువులో ఉన్నారో వాటన్నిటిలో నుంచి నీ దేవుడు విడిపించడానికి ఈరోజు నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతూ, నేను వారి కాడి కట్లను తెంపి, ఈరోజు నేను వారి కాడి కట్లను తెంపి, ఆ వారి అన్న దగ్గర ఎవరు ఏ శ్రమలో, కష్టంలో, కరువులో ఉన్నారో వాళ్ళని జ్ఞాపకం చేసుకుందాం. వాళ్ళు దేవుడి సన్నిధికి వచ్చి, దేవా నేనే ఉన్నాను ఆ స్థితిలోని దేవునికి జ్ఞాపకం చేద్దాం. వారి కాడి కట్లను ఆయన ఏం చేస్తున్నాడంట, తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా. ఈరోజు నీకు విడుదల వస్తుంది సహోదరి. ఈరోజు దేవుడు నీకు సంపూర్ణమైనటువంటి విడుదల త్రోవలలో నిన్ను నడిపించబోతున్నాడు. దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు చూడబోతున్నావు. కాబట్టి నువ్వు విశ్వసించి వాక్యాన్ని విశ్వసించిన క్షణంలో దేవుని అద్భుతాన్ని నువ్వు చూడబోతున్నావు. కాబట్టి నీ కాడి కట్లను దేవుడు తింపడానికి ప్రిపేర్ అయిపోయి ఉండి నీ దగ్గరకు వస్తున్నాడు ఆయన. ఎవరు నిన్ను దాసులుగా చేసుకున్నారో, ఇంతకాలం ఏ పరిస్థితులు నిన్ను దాసత్వంలోనికి నడిపిస్తుందో ఆ దాసత్వం ఆ వారి చేతిలో నుండి దేవుడు ఏం చేస్తున్నాడంట, వారిని విడిపించి, నేను విడిపింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందురు. ఆ రోజున నీవున్న ఈ కష్టములలో నుంచి నీకు విడుదల కలిగించిన దేవుడు పరలోక తండ్రి అయి ఉన్నాడు, యెహోవా దేవుడై ఉన్నాడని నువ్వు తెలుసుకునే విధముగా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరుడా, సహోదరి, విశ్వసిస్తున్నారా? ఈ వాక్యములో దేవుడు నీ ఎద్దకు వచ్చి మాట్లాడుతూ నిన్ను బలపరుస్తున్న ఆశీర్వాదం నువ్వు అందుకొని, ఆ దేవుడు ఇది నాకే ఇచ్చావు ప్రభా ఈ వాక్యం, నేను ఎవరి చేతుల్లో ఉండి ఈరోజు దాసత్యములో బంధించబడి ఉన్నానో వారి చేతుల్లో నుండి నువ్వు నన్ను విడిపిస్తున్నావు నా యేసయ్య. ఇది ఎవరో కాదు,
నీవే నాకు ఈ విడుదలనిచ్చి నన్ను లేవనెత్తుకున్న తండ్రివై ఉన్నావని నేను తెలుసుకుని నిన్ను మహిమపరుస్తున్నానయ్యా. నువ్వు ఈ క్షణంలో నువ్వు ప్రిపేర్ అయ్యి దేవుడి పాద సన్నిధిలో ఆయన సాక్షిగా నిలబడడానికి నువ్వు సిద్ధపడితే నీ భూమి పంటలను ఇస్తుంది, నీ ఫలవృక్షములకు ఫలములు ఇస్తుంది. అంటే నీ జీవితంలో సమాధానము కలుగుతుంది, నీ ఆశీర్వాదములో నీవు వచ్చిన దినము మొదలుకొని అడుగుతున్న దినము మొదలుకొని దేవుని రాజ్యంలోకి ఎత్తబడేంత వరకు కూడా సమృద్ధి కలిగిన దేవుని దీవెనలను చూడబోతున్నావు అంటున్నాడు దేవుడు. విశ్వసిస్తున్నావా? దేవుణ్ణి మహిమ పరుస్తున్నావా? ఈ వాక్యం నాదే అని నువ్వు అందుకోగలుగుతున్నావా? అప్పుడే దేవుడు నీ బంధకాల నుంచి, నీ శ్రమల నుంచి, నీ కాడిను నీ విరగగొట్టి దేవుడు నీ కరువులో నుంచి నీకు సమృద్ధినిచ్చి దేవుడు నిన్ను నడిపించగలడు. ఇటు కృప దేవుడు ఈ వాక్యం ద్వారా మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము దేవా, స్తోత్రములు నా తండ్రి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి ఆదరించిన గొప్ప దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దిగి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు నీకు స్తోత్రములు. విన్న వాక్యాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. హెచ్కేల్ గ్రంథము 34వ అధ్యాయం 27వ వచనంలో నువ్వు సెలవిచ్చినట్టుగా ప్రభా, ఇదిగో ఫలవృక్షములు ఫలించును, భూమి పంటలను ఇచ్చును అని నీవు సెలవిచ్చి, అయ్యా ఇదిగో తండ్రి ఎవరైతే ప్రభా నాయన ఇదిగో తండ్రి ఎవరి చేతి కింద దాస్యపు కాడిలో మీరు చిక్కబడి ఉన్నారో అటువంటి మిమ్మును నేను విడిపిస్తానని వాగ్దానం ఇచ్చి నేనే యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరని నీవు సెలవిచ్చిన నీ వాక్య ప్రకారము మీకు వందనాలు తండ్రి. అయ్యా ఈ వాక్యం నాకే ఇచ్చి ఉన్నావు తండ్రి, నాకు విడుదలనివ్వడానికి నాతో మాట్లాడి ఉన్నావా అని అయ్యా అని గ్రహించగలిగిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి. నా దేవా నీకు స్తోత్రములు ఫలింపగలిగిన ఈ వాక్యం బట్టి నీకే వేలాది వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నా యేసయ్య తండ్రి. దైవజనులను మీరు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించండి, వారి సేవలను మీరు దీవించండి, సేవకులను సువార్థికులను మిషనరీస్ను మీరు ఆశీర్వదించండి తండ్రి. మీకే వందనాలు. వారి స్వార్థ పరిచర్యలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను నాయన. అదేవిధంగా ప్రపంచ దేశాల మీదకి మీ హస్తంను నడిపించి శాంతి సమాధానములతో నింపమని వేడుకుంటున్నాము నా తండ్రి. యుద్ధ వాతావరణాన్ని సమాధానకరముగా మార్చమని వేడుకుంటున్నాము నా తండ్రి. నా దేవ సామాన్య ప్రజలు ఎక్కడ ఎవరు కూడా ఏ దేశంలోని వారు కూడా నష్టపోకుండా వారి మీదకి నీ హస్తము యేసునామమున నడిపించబడను కాక. దేవా నీకే వందనాలు. దీర్ఘకాలిక రోగములతో వ్యాధులతో బాధపడుతూ ప్రభా అనేక మంది తండ్రి బాధపడుతుండగా వారిని మీరు జ్ఞాపకం చేసుకొని మీరు పొందిన దెబ్బల చేత, మీరు పొందిన గాయముల చేత వారికి యేసునామమున స్వస్థత కలుగును గాక. ఆమేన్. దేవా అంధకారములో ఉండి నీ మార్గములో నడవలేక పాప మార్గములో కూరుకుపోతూ అయ్యా ఉన్న నీ మార్గములోనికి వచ్చి తిరిగి కుక్క తన వాంతికి తిన్నట్టుగా తిరిగి అదే హేయమైన క్రియలలో పాప జీవితంలో జీవిస్తున్న వారిని అందరినీ మీ హస్తాలకు నడిపించుకుంటున్నాను నా తండ్రి. నా దేవ మీకే వందనాలు. వారికి తండ్రి పరిపూర్ణమైనటువంటి విడుదల ఆ పాపములో నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ కృపలు ఆదరించి బలపరచాలి. యవనస్తులను జ్ఞాపకం చేసుకొని పాప మార్గం నుంచి విడిపించి లోక క్రియల నుంచి విడిపించి నీ పరిశుద్ధతతో నింపి నడిపించమని వేడుకుంటున్నాను నా తండ్రి. నైనా నిరాకడ ఆలస్యమైతే మరొకసారి ప్రభా మీ కృప మాకు తోడుగా ఉంచి నైనా మీ కాపుదల మాకు అనుగ్రహించి ముందుకు నడిపించమని అంతవరకు నీ హస్తానికి సమర్పించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మా ఈ ప్రార్థనని ఆశీర్వాదముగా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికీ ప్రైజులాడండి. ఈ వాక్యం ద్వారా ఈరోజు మేము ఆదరించబడి ఉన్నాము అని అనుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని ఇంకా మీ స్నేహితులకు, బంధువులకు, సన్నిహితులకు, ఆత్మీయులకు అందరికీ వాక్యాన్ని పంపించి దేవుని మహిమపరచండి. మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా అనేక మందికి ఈ ఛానల్ పరిచయం చేయండి. మీ అందరికీ నూతన సృష్టిగా చేసి నీ పాత్రగా నన్ను మలచి నీ దేవన కరుహుడగా చేసిన